హాయ్ ఫ్రెండ్స్. నిన్న 'మనీష్' గారు ఏడిచారండి. అలాగే మనకి 'మాస్ మ్యాన్ హరీష్' గారు కూడా ఒక ఫేస్ పెట్టి ఏడుస్తూ కూర్చున్నారనమాట. ఆ 'మాస్ మ్యాన్ హరీష్' గారిని ఎవరిని పట్టించుకోలేదు గానీ, 'మర్యాద మనీష్' గారు ఏడుస్తుంటే మాత్రం 'ఇమాన్యుయల్' గారు, అలాగే 'రాము' గారు ఎళ్లి ఓదారుస్తుంటారనమాట. 'మాస్ మ్యాన్ హరీష్' గారు అంత పెద్ద తప్పేం చేశారో ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత 'మర్యాద మనీష్' గారు ఎందుకంత ఏడిచారో అనేది కూడా డీకోడ్ చేద్దాం. అతను నిజంగా ఏడిచాడా? లేదనుకుంటే ఫేక్ చేశాడని కూడా డీకోడ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. అంతేకాకుండా మనకి 'ప్రియా' గారి గ్రాఫ్ అయితే రోజు రోజుకి దిగజారిపోతుంది. ఇంక 'దమ్ము శ్రీజ' గారు గ్రాఫ్ మొత్తం అంతా పడిపోయిందనమాట. ఇంకేమీ లేదు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎవరైనా సరే ఎలిమినేట్ అయితే దాంట్లోనే మనకి 'శ్రీజ' గారు ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 'భరణి' గారికి అలాగే మనకి 'శ్రీజ' గారికి టగ్ ఆఫ్ వార్. ఇద్దరు కూడా ఎలిమినేషన్ రౌండ్‌లోని ఇద్దరు ఆఖరిలో ఉన్నారనుకోండి. ఖచ్చితంగా అయితే 'శ్రీజ' గారు అయితే ఎలిమినేట్ అయిపోతారనమాట. అంత గ్రాఫ్ పడిపోవడానికి కారణం ఏంటో ఈ వీడియోలో మీకు క్లారిటీగా డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా మీరు చూసుకున్నట్లయితే అర్ధరాత్రి ముచ్చట్లు ఏం జరిగిందంటే, మనకి సంజన గారు క్లారిటీగా చెప్తారనమాట. నా హయాంలో దొంగతనం జరగడానికి వీల్లేదు అనేది చెప్తారండి. హ్మ్. వంట సెక్షన్‌లో మాత్రం ఒక మానిటర్‌ని అయితే పెడతాను నేను. సో, ఏంటంటే వంట చేస్తున్నప్పుడు ఆ మానిటర్ అన్ని కూడా ఏది దొంగతనం కాకుండా చూసుకుంటాడని చెప్పేసి అయితే మనకి కెప్టెన్ గారు అయితే చెప్తారనమాట. బుర్రలేని ప్రియ దానికి ఏమంటదంటే, పక్కన శ్రీజ గారికి అసలు సంబంధం కూడా లేదు. ఫుడ్ డిపార్ట్మెంట్‌లో సంబంధం కూడా లేదు. మనకి శ్రీజ గారు కూడా పక్కనైతే కూర్చుంటారనమాట. అలాగే మనకి మర్యాద మనీష్ గారు కూడా పక్కనైతే కూర్చుంటారు. డిమాండ్ పవన్ కూడా పక్కనైతే కూర్చుంటాడు. డిమాండ్ పవన్ అయితే వదిలేసండి. డిమాండ్ పవన్ అయితే ఏం మాట్లాడడు. సో, ఇక్కడ ఏమవుతుందంటే మనకి సంజన కల్రాణి గారు అలాగ అంటారనమాట. మీరు ఎవరన్నా ఫుడ్ చేస్తుంటే ఒక మానిటర్‌ని అయితే పెడతారు. చూస్తూ ఉంటాడండి. ఎటువంటి ఫుడ్ దొంగతనం చేయకుండా ఉన్నందుకే. ఇది మంచిదే నన్నడిగితే. ఎందుకంటే ఈవిడ కెప్టెన్సీలో ఏది కూడా దొంగతనం జరగకుండా ఉండాలని చెప్పేసి ఈవిడైతే ప్లాన్ ఏస్తుందో అది మంచిదే. ఇక్కడేంటంటే ప్రియ గారు దానికి ఒప్పుకోరు. వాళ్ళు మహా అయితే ఏం దొంగతనం చేస్తారండి? ఫుడ్డే కదా దొంగతనం చేస్తారు అని అయితే అంటదనమాట. అసలు కెప్టెన్ మాట వినకుండా వాదించి, అసలు సంబంధం లేని విషయంలోని శ్రీజ గారు కూడా ఇటు అటు తీర్చి, మధ్యలో మర్యాద మనీష్ గారు కూడా స్టార్టింగ్‌లో ఒప్పుకోరు. అదేంటంటే మానిటర్‌ని పెట్టడం ఏంటి అవసరం లేదండి అని చెప్పేసి మాట్లాడతారనమాట. అలా కాదు మనీష్ గారు ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ ఎవరినైతే నాకు ప్రాబ్లమ్ వస్తదని చెప్పేసి మనీష్ గారిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తదనమాట. ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే మనీష్ గారు కూడా ఓకే అన్నట్టు మాట్లాడుతుంటే శ్రీజ గారు వచ్చేసరికి మనకింకా పో పో! నువ్వు గూడా చెప్పడం ఏంటి? ఆ మూల కూర్చొని పోయి ఏడుసుకోపో అని జెప్పేసి మాట్లాడుతది. సేమ్ ఇలాగే మాట్లాడుతది. మూల కూర్చొని ఏడుత్తారనమాట. ఇప్పుడు ఈ టైంలో ఏమవుతుందంటే మనకి ఇమ్మాన్యుయల్ గారు, అలాగే రాము గారు ఓదారుస్తుంటారనమాట మనీష్ గారు. అప్పుడు మనీష్ గారు కొన్ని మాటేటి అంటారనమాట. నేను ఆ ఇంట్లోకెళ్ళను, ఓనర్ హౌస్‌లోకెళ్ళను. మీ దగ్గర బెడ్‌లో ఏదైనా స్పేస్ ఉంటే చూడండి నేను అక్కడికెళ్ళిపోతానని చెప్పేసి అయితే అంటారనమాట. సో, ఇక్కడ మనం 2 విధాలుగా అయితే అర్థం చేసుకోవాలండి. అదేంటంటే ఓనర్స్‌కి భోజనం వస్తది కదా! డైలీగా అక్కడే తిన్నాడండి. ఏంటంటే మర్యాద మనీష్ గారు ఇక్కడే ఉంటూ ఓకేనా? వీళ్ళు చుట్టూ తిరుగుతూ లోపల ఏముంది? ఆళ్ళ మనసులో ఏముంది? ఆళ్ళ మైండ్ రీడింగ్ ఎలాగుంది? ఆళ్ళ మైండ్ స్టేటస్ ఎలాగుంది? మొత్తం అన్నీ కూడా తెలుసుకొని ఇతనేదైనా సరే గేమ్ ప్లాన్ ఇంప్రూవ్ చేస్తాడా అని చెప్పేసి నాకైతే అనిపించిందనమాట. ఇక్కడే పడుకుంటే అర్ధరాత్రులు కొద్దిగా లైట్లన్నీ ఆరిపోయిన తర్వాత కూడా కొద్దిగా మాట్లాడుకుంటారు. వీళ్ళిలాగా, ప్రియ గారు ఇలాగా, దమ్ము శ్రీజ గారు అలాగా అని చెప్పేసి మాట్లాడుకుంటారు. ఇలాంటియన్నీ కూడా డీకోడ్ చేస్తూ మనకి ఇతనేమన్నా సరే మాస్టర్ ప్లాన్ ఏస్తాడా అని చెప్పేసి అయితే నాకైతే అనిపిస్తుందండి. నెక్స్ట్ మనకి ఇంకా 'మాస్ మ్యాన్ హరీష్' గారు మీరు చూసుకున్నట్లయితే ఇతనొక లోపల గట్టిగా బాధపడతారనమాట. ఎందుకంటే నాగ్ సార్ 2 సార్లు వీడియో చూపించినా సరే మనోడు ఒప్పుకోకపోవడం, నేను తప్పు చేయలేదని చెప్పేసి. సో, ఈ విధంగా అయితే ఉందండి. హరీష్ గారు సంగతికొస్తే మళ్ళీ కమ్‌బ్యాక్ అయితే ఖచ్చితంగా అయితే అవుతారు. మరి వంట తినట్లే. మరి భరణి గారు ఏం చేశారో, మరి తనూజ గారు ఏం చేశారో తెలియట్లేదు గానీ, అతను వంట అయితే మరి తినట్లేదు. ఆళ్ళిద్దరు వండిందయితే తినట్లేదు. ఇప్పటివరకైతే మరి ఇతని ప్రాబ్లమ్ మీద సార్ట్ ఔట్ అయ్యిందా అంటే అవ్వలేదని అయితే చెప్పుకోవచ్చు. మరి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మర్యాద మనీష్ గారిని నమ్మడానికైతే లేదు. ఇదే చెప్తా. మర్యాద మనీష్ గారు నమ్మడానికైతే లేదు. ప్రతి ఒక్క దగ్గరికెళ్తున్నాడు. అందరితోని కలవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భాన్ని యూజ్ చేసుకుంటున్నాడు. ఆ ఓనర్స్ హౌస్‌లోకెళ్ళి పడుకుంటున్నాడు. వాళ్ళ అంతర్మథనంలో ఏముంది అని చెప్పి తెలుసుకుంటున్నాడు. వాడేదైనా సరే గేమ్ ప్లాన్ చేస్తాడా అని చెప్పేసి మనకి ఈ విధంగా డౌటొస్తుంది. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఆ ఏడిచింది కూడా ఫేక్ ఏడుపు అని చెప్పేసి అయితే నాకైతే అనిపిస్తుంది. దమ్ము శ్రీజ గారు అలాగ అనడం కూడా తప్పు. ఇదనమాట వీడియో. మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. దిస్ ఈస్ గోపి సైనింగ్ అప్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా.